హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం పాట పాడే బంగారు పక్షి కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథను వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. పాట పాడే బంగారు పక్షి. 1000 ఏళ్ల క్రితం ఒక కీకారణ్యం మధ్య నుంచి అద్భుతమైన పాట వినిపిస్తూ వినేవారికి ఎంతో ఆనందాన్ని కలిగించేది. రాజు తన పరివారంతో నదీ తీరం చేరి పాటను ఆలకించేవాడు. అంతేకాని నదిని దాటి అవతలి పక్కకి వెళ్ళేవాడు కాదు. అలా వెళ్తే ఆ పాట పాడే బంగారు చెట్టు మీది బంగారు పక్షి ఎటైనా ఎగిరిపోగలదని ఆయన అనుమానం. అంత అపూర్వంగా పాడుతూ ఉన్న పక్షి గురించి తెలుసుకోవాలనుకుని ఆ అరణ్యంలో నివసించే వారి చోటి అడిగి తెలుసుకున్నాడు. ఒకానొకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన రాజుకి 6 రాణులు. ఒక్కొక్క రాణికి ఒక్కొక్క కుమారుడు ఉండేవాడు. రాజుకి ఈ 6 కుమారులే కాకుండా 7వ కుమారుడు కూడా ఉండేవాడు. అతడు మాత్రం ఒక అడవిలో పుట్టి పెరిగాడు. రాజు స్వయంగా మంచి వేటగాడు. తను వేటాడి చంపిన లేడి మాంసం తినడం అంటే ఆయనకు చాలా ఇష్టం. అందువల్ల రాజు తెచ్చే లేడి మాంసాన్ని రాణులే స్వయంగా వండి వడ్డించేవారు. ఒకసారి భోజనం చేస్తూ ఉండగా తన రాణుల్లో ఎవరు అందరికన్నా బాగా వంట చేస్తారో తెలుసుకోవాలన్న కోరిక రాజుకి కలిగింది. నేను అడవికి వెళ్ళి లేడిని వేటాడి తెస్తాను. ఆ మాంసాన్ని 6 భాగాలుగా చేసి పంచుకుని విడివిడిగా వంట చేయండి. మీలో అందరికన్నా బాగా వంట చేయగల వాళ్ళెవరో చూడాలి అని చెప్పి మరునాడు తెల్లబారగానే అడవికి వేటకి బయలుదేరాడు. అయితే ఆ రోజున ఒక్క లేడి కూడా ఆయనకి కనపడలేదు. సూర్యుడు పడమర దిశకి వాలాడు. రాజులో ఓర్పు నశించింది. తను ఎక్కిన గుర్రాన్ని అదిలించి వేగంగా పరిగెత్తించాడు. చాలా దూరం వెళ్ళాడు. సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. అప్పటికి లేడీ కనిపించలేదు. ఒక భవనం కనిపించింది. అక్కడ ఒక అందమైన యువతి ఏకాంతంగా కూర్చుని ఉంది. అంత అందమైన యువతిని రాజు అంతవరకు ఎప్పుడు చూసుండలేదు. రాజు ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఆమె భయంగా తన వివరాలన్నీ చెప్పింది. ఆమె ఒక రాజకుమార్తె. ఆమె అందచందాలను చూసి మైమరిచిన ఒక రాక్షసుడు ఆమె తల్లిదండ్రులను చంపి తనను పెళ్లాడమని రాకుమార్తెను కోరాడు. అయితే వాడికొక శాపం ఉంది. మానవకాంతను వివాహం చేసుకోవాలంటే ఆ వధువు విధించే నిబంధనలు నెరవేర్చాలి. అలా చేయకుండా వివాహం ఆడమని నిర్బంధిస్తే వాడి తల బద్దలవుతుంది. రాజకుమారి అంతకు పూర్వమే ఒకానొక దీవిలో బంగారు చెట్టుపై ఉన్న బంగారు పక్షిని గురించి విని ఉంది. ఆ పక్షి పాట విన్నవారి క్రూర స్వభావం నశించి సన్మార్గులవుతారని కూడా ఆమెకు తెలుసు. ఆ దీవిలో బంగారు చెట్టుతో సహా బంగారు పక్షిని కూడా తీసుకుని రమ్మని రాజకుమారి రాక్షసుణ్ణి కోరింది. ఆ చెట్టు పక్షి ఉన్న చోటు తనకు తెలుసునని తను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నట్టుగా 1 సంవత్సరంలోగా చెట్టు పక్షితో తిరిగి రాకపోతే ఆ ప్రయత్నంలో తను ప్రాణాలను పోగొట్టుకున్నట్టుగా గ్రహించమని, ఆ తర్వాత ఆమె తనకు ఇష్టమైన వారిని పెళ్లాడవచ్చునని, అయితే పుట్టే బిడ్డ కోతిలాగా ఉంటాడని చెప్పి రాక్షసుడు బయలుదేరి వెళ్ళాడు. ఈ కథంతా విన్న రాజు ఆమెను రాజభవనానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. లేడి పిల్లకు బదులు అందమైన వధువును తీసుకుని రావటం చూసి రాణులు బాధపడ్డారు. కొత్త రాణి పట్ల రాజు చూపుతున్న ఆదరాభిమానాలు చూసి అసూయపడ్డారు. అయితే కొత్త రాణికి పుట్టిన మగ శిశువు కోతి ముఖంతో ఉండటంతో మిగిలిన రాళ్ళందరూ ఎంతో ఆనందం చెందారు. రాజు మాత్రం చాలా బాధపడ్డాడు. తనకు కోతిపిల్ల పుట్టడం అవమానకరంగా భావించాడు. రాణిని అడవిలోని భవనానికి తరలించాడు. అయితే పరిచారకులతో సహా సకల వసతులు ఆ భవనంలో రాణికి సమకూర్చాడు. అడవి సమీపంలో ఒక గొప్ప సాధువు గురుకుల విద్యాలయాన్ని నడుపుతూ ఉండేవాడు.
రాజుగారి 6 కుమారులు అక్కడే విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. కొన్నాళ్లకు వనవాసం చేస్తున్న 7వ రాణి కొడుకు కూడా ఆ విద్యాలయంలో చేరాడు. కోతి పిల్లలా ఉన్నప్పటికీ అతడు రాజకుమారుడే గనక గురువు అతనికి విద్య నేర్పడం కాదనలేదు. అతి తక్కువ కాలంలోనే చదువులో అతడు అందరినీ అధిగమించడంతో గురువు ఎంతో ఆనందపడ్డాడు. 6 అన్నలకు అతని పట్ల ఈర్ష్య అసూయలు పెరిగాయి. ఒకరోజు విద్యాలయంలో గుడిసెలన్నిటి నిప్పంటించి ఆ నేరాన్ని కోతి రాకుమారుడిపై మోపి తండ్రికి ఫిర్యాదు చేశారు 6 రాకుమారులు. రాజు కోతి రాకుమారుణ్ణి ఖైదు చేశాడు. సభాసదులందరి సమక్షంలో అతన్ని ఒక పాత పడవపై ఎక్కించి సముద్ర మధ్యంలో విడిచిపెట్టి రమ్మని భటులని ఆజ్ఞాపించాడు. రాజుగారి ఆజ్ఞ నిమిషాలలో నెరవేర్చబడింది. అయితే ఆ తర్వాత గురువు రాజు సమక్షానికి వచ్చి విద్యాలయానికి నిప్పంటించింది 7వ రాకుమారుడు కాదని అతని 6 సవతి సోదరులని చెప్పాడు. ఈ అన్యాయం జరిగిపోయింది. వెంటనే చిన్న రాకుమారుణ్ణి వెనక్కి తెప్పించండి అని అన్నారు సభలో వారందరూ. అయినా పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. పడవ సముద్రంలో కనుచూపు మేర దాటిపోయింది. తుంటరులైన 6 తగిన విధంగా శిక్షించాలని సభలోని వాళ్ళందరూ నినాదాలు చేశారు. వాళ్ళని శాంతింపచేయటానికి రాజు తన కుమారులను ఒక నావలో ఎక్కించి సముద్రంలోకి వదిలి రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళెలాగైనా తిరిగి రాగలరని, అంతలో సభలోని న్యాయాధికారుల ధర్మావేశం చల్లారగలదని రాజు అనుకున్నాడు. 6 ఎక్కిన నావ కొన్నాళ్లకు ఒక దీవి దగ్గరికి వెళ్ళింది. 7వ రాకుమారుడు పడవ కూడా అక్కడే ఉంది. ఆ దీవిలో 2 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకటి పాలల్లా తెల్లగాను, రెండవది రక్తంలాగా ఎర్రగాను ఉన్నాయి. 6 రాకుమారులను చూసిన ఆ ద్వీపంలోని ఒక అతను రక్తజలం నదిలో ప్రయాణం చేయటం ప్రమాదకరం, దాని దగ్గర ఒక రాక్షసుడున్నాడు అని హెచ్చరించాడు. కోతురూపు రాకుమారుణ్ణి చూడగానే 6 అన్నదమ్ములు ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా నటిస్తూ, నిన్ను వెతుక్కుంటూనే ఇలా వచ్చాము, కనిపించావు, చాలా సంతోషంగా ఉంది. మేము ఈ పాలనది గుండా ప్రయాణం చేసి వచ్చాము. మాకు విలువైనదేదీ కనిపించలేదు. ఈ నెత్తుటి నది గుండా ప్రయాణం చేసే అవకాశం నీకిస్తున్నాము. ఏమైనా లభిస్తుందేమో, వెళ్ళు, నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నువ్వు తిరిగి వచ్చే వరకు నీ కోసం మేము ఇక్కడే వేచి ఉంటాం అని చెప్పారు. 7వ రాకుమారుడు ఆ నదిలోకి వెళ్ళగానే 6 దీవిని వదిలి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. 7వ రాకుమారుడు ఉధృతంగా లేచిన అలలను తట్టుకుంటూ ఎన్నో కష్టాలను ఓర్చుకుని ముందుకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక 7వ రాజకుమారుడికి బుసలు కొడుతూ ఉన్న భయంకర శబ్దం వినిపించింది. తల పక్కకు తిప్పి చూశాడు. బంగారు చెట్టును చుట్టుకుని ఉన్న ఒక 5 తలల సర్పం భయంకరంగా నిప్పులు చిమ్ముతూ బుసలు కొడుతూ ఉంది. చెట్టు చిటారు కొమ్మ పైన మాత్రం ఒక బంగారు పక్షి కనిపించింది. తన తల్లి చెప్పగా ఆ చెట్టు గురించి అతడు అంతకు పూర్వమే విని ఉన్నాడు. బలాన్నంతా కూడదీసుకొని రాజకుమారుడు ఎంతో ధైర్యంతో పాము మీదకి ఉరికి కత్తి దూసి ఒక్క దెబ్బతో 5 తలలను ఖండించాడు. ఆ మరుక్షణమే బంగారు పిట్ట ఎంతో అందంగా బాగా పాడటం ప్రారంభించింది. ఆ పాట చెవులకి సోకగానే అతని కోతి రూపం పోయి అందమైన రాజకుమారుడిగా మారిపోయాడు. ఆ చిన్ని దీవిలో జనులందరూ పక్షి పాట వినటానికి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మరికొంతసేపటికి ఆ దీవిని ఏలే రాజు తన అందాల రాకుమార్తెను వెంటబెట్టుకొని సతీ సమేతంగా అక్కడికి వచ్చాడు. విషసర్పాన్ని చంపిన వీరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని అంతకు మునుపే రాజు ప్రకటించి ఉన్నాడు. ఆ మాట ప్రకారం ఇప్పుడు తన కుమార్తెను రాజకుమారుడికిచ్చి వివాహం జరిపించి అందంగా అలంకరించిన ఒక నావలో సాగనంపాడు. రాజకుమారుడు పాడే బంగారు పక్షితో ఉన్న బంగారు చెట్టును కానుకగా స్వీకరించి
తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. తను వచ్చిన పాత పడవను కూడా ఆ నావకు కట్టి మరీ బయలుదేరాడు. తన 7వ కుమారుడు ఇంత అందంగా ఉండటం చూసి రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన కుమారుడి సాహసయాత్రను విన్నా నమ్మశక్యం కాలేదు. అయితే అతడు వెళ్ళిన పాత పడవ అలాగే ఉంది. కంఠస్వరంలోనూ ఎలాంటి మార్పు రాలేదు. రాజకుమారుడు చెప్పిన మాటలు సత్యమని దీవి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. రాజు అరణ్యవాసం చేస్తూ ఉన్న తన 7వ రాణిని రాజధానికి రమ్మని కబురు చేశాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. రాకుమారుడు తన తల్లి ఉంటున్న అరణ్య భవనం ఎదుట బంగారు పక్షితో బంగారు చెట్టును నాటాడు. రాజకుమారుడు ఆయన భార్య కూడా అక్కడే నివసిస్తూ ఉన్నారు. సముద్రంలోకి వెళ్ళిన 6 రాజకుమారుల ఆచీకి తెలియనే లేదు. కొన్నాళ్లకు రాజు కూడా మరణించాడు. 7వ రాజకుమారుడు తల్లిని భార్యని వెంటబెట్టుకుని రాజధానికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. వారానికి ఒకసారి సతీ సమేతంగా అడవిలోని బంగారు చెట్టు వద్దకు వెళ్ళి బంగారు పక్షి పాడే పాటను విని ఆనందిస్తూ ఉన్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.